హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో యువగలం అనే పేరుతో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం ఇప్పటి నుంచే ఆన్లైన్లో మన పేర్లు అయితే నమోదైతే చేసుకోవాల్సి ఉంటుంది. మన పేరు నమోదు చేసుకోవడం ద్వారా మనకు ఒక సీరియల్ నెంబర్ రావడం అయితే జరుగుతుంది. సో ఈ సీరియల్ నెంబర్ ఆధారంగా బ్యాచ్ల వారీగా ఎప్పటి నుంచే మనకి ఉచితంగా శిక్షణ అయితే కల్పిస్తారు. ఉచితంగా శిక్షణ ఇచ్చి ఆ ఉద్యోగాలు వచ్చే నోటిఫికేషన్ టైంకి మనకి ఉద్యోగాలు కల్పించడం అయితే జరుగుతుంది. మన విద్యా అర్హతను బట్టి 10th అయినా, ఇంటర్ అయినా, డిప్లొమా, ఐటీఐ, బీఏ, బీకామ్, బీఎస్సీ ఈ విధంగా మన విద్యా అర్హతను బట్టి జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో అలాగే దేశ విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడం అయితే జరుగుతుంది. సో ఇందుకు మనం ముందుగానే ఆన్లైన్లో మన యొక్క పేరు నమోదు అయితే చేసుకొని ఉచిత బ్యాచ్ల వారీగా ఉచిత శిక్షణకు అయితే మనం అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా సీరియల్ నెంబర్ పొందాలి అనేది నేను ఇప్పుడు చూపించడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్స్లో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. సో చాలామంది యువకులు కూడా ఈ యొక్క జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ముందుగా మీ యొక్క గూగుల్ ఓపెన్ చేసి tdpempowerment.com అనే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను అప్లికేషన్ లింక్ అయితే పెడతాను. సో ఈ వెబ్సైట్లోకి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నారా లోకేష్ గారి ఫోటో కనిపించి ఎన్రోల్ లవ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి గెట్ ఫ్రీ ఎన్రోల్మెంట్ ఐడి అనే ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మనం ఎటువంటి ఫీజు కూడా కట్టవలసిన అవసరం అయితే లేదు. ఉచితంగా శిక్షణ తీసుకొని ఉచితంగా మనకి జాబ్స్ అయితే కల్పిస్తారు. ఈ యొక్క ఫామ్ అనేది మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీకు సంబంధించిన విద్యా అర్హత, మీరు ఏదైతే 10th అయితే 10th, ఇంటరు, బీఏ, బీకామ్, బీఎస్సీ, సో ఎనీ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ అయితే సెలెక్షన్ అయితే చేసుకోండి. అలాగే మీరు మేలా ఫీమేలా అనేది సెలెక్షన్ అయితే చేసుకోండి. సో దాని తర్వాత మీకు సంబంధించి ఇంట్రెస్ట్, మీరు జాబ్ కోసం చూస్తున్నారా, ట్రైనింగ్ కోసం చూస్తున్నారా, లేదంటే ట్రైనింగ్ ప్లస్ జాబ్ రెండు కూడా మనకి వీళ్ళు కల్పించడం అయితే జరుగుతుంది. సో కింద మనకి ట్రైనింగ్ ప్లస్ జాబ్ ఉంది కదా, సో ఇది కూడా మనం ఏదో ఒకటి అయితే సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా ఉద్యోగంలోకి వెళ్ళిపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. మనం కొంత శిక్షణ అయితే తీసుకొని ఉద్యోగంలోకి వెళ్తే చాలా బెటర్ అనమాట. అలాగే మీకు సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఏ సంవత్సరంలో పాస్ అవుట్ అయ్యారు దాని ఇయర్ కూడా మీరు సెలెక్షన్ అయితే చేసుకొని కోర్స్ అయితే సెలెక్షన్ అయితే చేసుకోవాలి. జావా కావాలా, పైథాన్ కావాలా, డిజిటల్ మార్కెటింగ్, ఐటీఐ సంబంధించి, సాఫ్ట్వేర్ సంబంధించి, లేదంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్ సంబంధించింది కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. మీకు సంబంధించిన కోర్స్ అయితే మీరు సెలెక్షన్ అయితే చేసుకోండి. అలాగే ఫైనల్గా మీకు సంబంధించిన అసెంబ్లీ, మీ యొక్క అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ అసెంబ్లీ మీరు సెలెక్షన్ అయితే చేసుకొని కింద మనకి సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడైతే క్లిక్ చేసేయాలి. సబ్మిట్పై క్లిక్ చేయగానే థ్యాంక్ యూ అని మనకు ఒక ఎన్రోల్మెంట్ ఐడి కూడా వస్తుందన్నమాట. సో ఈ ఐడి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని జాగ్రత్త పరచుకోండి. ఇక్కడ మీకు సంబంధించి మీ నేము, మొబైల్ నెంబరు, మీ యొక్క క్వాలిఫికేషన్ ప్రతిదీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి అనేది మీరు గుర్తుపెట్టుకొని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అలాగే దీని కింద సబ్మిట్ యువర్ రిజ్యూమ్ అనే ఒక ఆప్షన్ కూడా రావడం అయితే జరుగుతుంది. అక్కడైతే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు సంబంధించిన ఎన్రోల్మెంట్ ఐడి అయితే వచ్చింది కదా, ఆ ఎన్రోల్మెంట్ ఐడి, మీరు పాస్ అవుట్ అయిన ఇయర్, అలాగే మీకు సంబంధించిన కోర్స్ ఏదైతే కోర్సు కావాలో ఆ కోర్స్ మీరు సెలెక్షన్ అయితే చేసుకొని చూజ్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన రిజ్యూమ్ ఏదైతే ఉందో ఆ రిజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. రిజ్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ రిజ్యూమ్పై అయితే క్లిక్ చేసేస్తే మన రిజ్యూమ్ కూడా ఈ యొక్క వెబ్సైట్లో సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకి సీరియల్ నెంబర్ బట్టి బ్యాచ్ల వైజ్గా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కూడా మీరు ఫోన్ చేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క జాబ్స్కి మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో వీడియోని ఇంతవరకు పేషెన్స్గా చూసినందుకు థ్యాంక్ యూ గైస్. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.